సార్ చంద్రరాజు గారు చెప్పండి అసలు ఏం జరిగింది? ఏం జరిగింది అంటే ఒక సామాన్య మనిషికి వాక్ స్వాతంత్రం లేదు అన్న విషయం నాకు అర్థమైంది సార్. ఓకే. వాక్ స్వాతంత్రం అనే కాదు సార్, ఒక అన్యాయాన్ని తప్పు అని మాట్లాడితే వాడిని రోడ్డు మీదకి లాగుతారన్న విషయం అర్థమైంది. పోలీసు వాళ్ళు అందరూ కలుసుకునేసి మరి సంబంధం లేని ఫ్యామిలీని లాగుతారు, వస్తువులు లాగేసుకుంటారు, ప్రాపర్టీస్ లాగేసుకుంటారు. జస్ట్ బికాస్ ఒక్క మనిషి నీకు డబ్బులు పరపతి ఉంటే ఆయన కోపం వస్తే ఎవరినైనా సరే వాడు ఏ తప్పు చేయకపోయినా సరే, ఏ తప్పులు మాడకపోయినా సరే వాడిని రోడ్డు మీద లాగేయచ్చు అన్న విషయం నాకు అర్థమైంది సార్. ఓకే. మీకు ఫస్ట్ నుంచి చెప్పాలి అంటే నేను ఒక యూట్యూబర్ అండి. ఫస్ట్ టు పీపుల్ హూ డోంట్ నో, నేను ఒక యూట్యూబర్ని. నా ఛానల్ పేరు కింగ్ చంద్రహాస్. 8 years నుంచి నేను చేస్తున్నాను. అండ్ నిన్ననే 1 lakh కంప్లీట్ అయింది, సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయింది. ఓకే. అండ్ నేను నా ఛానల్లో ఇప్పుడు దాకా ఈ 8 years ఆఫ్ నా జర్నీలో ఒక్క రోజు కూడా నేను బూతులు మాడింది లేదు, మాట్లాడను కూడా ఇప్పటిదాకా. మీరు నా ఛానల్ ఓపెన్ చేసుకుని ర్యాండమ్గా ఒక వీడియో ప్లే చేసి ఇంట్లో ఆడవాళ్ళు చిన్నపిల్లలు అందరూ వీడియో ఓపెన్ చేయండి, కూర్చోండి. వీడియో అయిపోయే లోపల ఏ ఒక్కరు కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయినా కూడా నా ఛానల్ మొత్తం డిలీట్ చేస్తాను, నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను నేను. ఓకే. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి కూడా నాకు వచ్చే వ్యూవర్స్ అందరూ కూడా మా 6 ఏళ్ల పాపకి ఎలా ఆలోచించాలనే విధానాన్ని చూపించడానికి, అంటే ఒక విషయాన్ని ఎన్ని రకాలుగా ఆలోచించని చెప్పడానికి మీకు అంటే నేను చూపిస్తుంటానే అనేసి నాకు మెసేజ్లు డిఎంలు వస్తుంటాయి. నేను స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు అదే విషయాన్ని మైండ్లో పెట్టుకొని రాసుకుంటాను సార్. ఇప్పుడు ఫర్ పీపుల్ హూ డోంట్ నో, నా ఛానల్ ఎలా ఉంటుందంటే సార్, ఇప్పుడు జబర్దస్త్లో మీరు స్క్రిప్ట్ చూస్తారు కదా, అలాగే 3 ఇమాజినరీ క్యారెక్టర్లు ఉంటాయి. ఒక ఆజాము, ఒక బాగి అండ్ ఒక సుబ్బారావు అనే ఓల్డ్ క్యారెక్టర్. వీడు ఆజాము అనేవాడు చిన్నపిల్లడు, బాగి అనేవాడు ఒక మిడిల్ ఏజ్ పర్సన్, సుబ్బారావు ఓల్డ్ ఏజ్ పర్సన్. సొసైటీలో టాక్సిక్ కంటెంట్ ఉంటే ఆ టాక్సిక్ కంటెంట్ కానీ టాక్సిక్ పర్సన్స్ కానీ ఎవరన్నా ఈ హిపోక్రెట్గా బిహేవ్ చేస్తూ పోలరైజ్గా మారుతున్నారు అంటే అప్పుడు ఆ కంటెంట్ వల్ల జనాలపైన ఎఫెక్ట్ ఎలా పడుతుంది, వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకునే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అని చెప్పేదానికి ఈ ముగ్గురికి మధ్యలో డిస్కషన్ ఉంటుంది ఆ టాపిక్ పైన. అండ్ స్టార్టింగ్లో ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తారు, ఎండ్ ఆఫ్ ద లైన్ ముగ్గురు డిస్కస్ చేసుకొని ముగ్గురు రిలీజ్ అవుతారు. ఈ మధ్యలో జోక్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉంటాయి. ఓకే. ఇట్స్ కంప్లీట్లీ ఎంటర్టైన్మెంట్ బేస్డ్ వీడియోస్. ఓకే. ఎంటర్టైన్ అవ్వాలనేవాడు ఎంటర్టైన్ అవుతాడు, ఆలోచించాలనేవాడు ఆలోచిస్తాడు. ఇటు తిరిగి ఒక మంచిగా జరుగుతుంది అని నేను రాసుకుంటాను స్క్రిప్ట్ అని, చాలా జాగ్రత్త రాసుకుంటాను. ఓకే. అలాగే నేను రాసుకునేటప్పుడు ఈ శోభారాజీ గారు, రాజీవ్ కనకాల గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చున్నారు, వీడియోలో పోస్ట్ చేస్తున్నారు మా అసోసియేషన్ నుంచి. ఈ డార్క్ కామెడీ పేరుతో ప్రణీత్ హనుమంతు కేసు అయింది కదా, ఈ డార్క్ కామెడీ పేరుతో అశ్లీలంగా ఆడవాళ్ళని అసభ్యకరంగా మాడేవాళ్ళు, చిన్నపిల్లల్ని తప్పుగా మాడేవాళ్ళు, జూమ్ చేసుకొని బాడీ పార్ట్స్ చూపించి ఆబ్జెక్టిఫై చేసే వాళ్ళ కేసులు ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మేము టర్మినేట్ చేసాము. 300 ఛానల్స్ని టర్మినేట్ చేసాము, రాబోయే ఇంకా 1 month లో ఇంకో 400 ఛానల్స్ టర్మినేట్ చేస్తాము అని చెప్పి అనౌన్స్ చేశారు. ఫస్ట్ థింగ్ మా ఎవరికి అర్థం కాలేదు, యూట్యూబ్లో ఛానల్స్ టర్మినేట్ చేయడం అంటే దట్ రైట్ విల్ బి విత్ యూట్యూబ్. అవును, మీరే టర్మినేట్ చేస్తున్నారు అని మేబీ ఏదైనా లీగల్ పొజిషన్తో ముందు తీసుకెళ్లారేమో విత్ ప్రూఫ్స్. మంచి విషయం. ఎండ్ ఆఫ్ ద లైన్ దే ఆర్ క్లీనింగ్ ద సిస్టమ్. మరీ ఎక్కువ అయిపోయింది ఈ మధ్య, ఇట్ ఈస్ గుడ్ టు క్లీన్ ద సిస్టమ్ అని మేము కూడా అనుకున్నాం. ఈ పాతలో 3 Angry Boys అనే నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి కూడా హెల్దీ కంటెంటే ఉంటుంది. ఈ టెల్స్ హిస్ ఒపీనియన్, ఆ డిఫరెంట్ ఒపీనియన్స్ మీద, మూవీస్ మీద కానీ దేని మీద కానీ తన ఒపీనియన్ తను చెప్తుంటాడు, బూతులు ఏం మాట్లాడు, హెల్దీ కంటెంట్ ఉంటుంది. ఆ అబ్బాయికి 2 strikes పడ్డాయి. ఆ టైంకి ఆ అబ్బాయికి వేరే వాళ్ళ దగ్గర నుంచి ఒక స్ట్రైక్ ఆల్రెడీ ఉంది అబ్బాయి ఛానల్ మీద. ఎంత పెద్ద ఛానల్ అన్నా కానీ విత్ ఇన్ 7 days ఆఫ్ టైం 3 యాక్టివ్ స్ట్రైక్స్ కనుకుంటే ఛానల్ ఎగిరిపోద్ది, టర్మినేట్ అయిపోతుంది యూట్యూబ్ దగ్గర నుంచి. సో వాడు టెన్షన్లో కూర్చొని తలపడుకొని కూర్చోన్నాడు. నేను ఫస్ట్ నీకు ఎందుకు పడింది స్ట్రైక్ అంటే, అదే అర్థం కావట్లేదని నాకు పడింది కూడా. సినిమా పరిస్థితి చేసినాను, స్ట్రైక్ వేసినారు నాకు, సినిమా పరిస్థితి చేసినారు అనేసి. ఏ సినిమా పరిస్థితి చేసినా నాకు అర్థం కావట్లేదు నాకంటే, సరే ఒక పని చేయరా, అప్పీల్ పెట్టుకో, నువ్వు పరిస్థితి చేయలే కదా. మీమ్ క్లిప్స్ ఉంటాయి కదా సార్, ఎంటర్టైన్మెంట్ వీడియోస్లో మీ ఫనీ వీడియోస్ అన్నింటిలో మొదలు మీమ్ క్లిప్స్ ఉంటాయి, బ్రహ్మానందం గారి వారి. ఆ క్లిప్కి సంబంధించిన మూవీ ఏ మూవీలో ఉందో ఆ మూవీ రైట్ ఎవరి దగ్గర ఉందో అడిగి వాళ్ళని మా సినిమాని పరిస్థితి చేసినాడు అని యూట్యూబ్ అబద్ధం చెప్పి స్ట్రైక్స్ చేస్తున్నారు. వీడికి పరిస్థితి చేయలే, దాన్ని వాడాడు. యూట్యూబ్లో ఫెయిర్ యూజ్ పాలసీ అని ఉంటుంది సార్. ఏ కంటెంట్ మీద మీరు ఒపీనియన్ చెప్పాలి అంటే ఆ కంటెంట్ కొంచెం ఒక 6 seconds దాకా మీరు వాడుకోవచ్చు. ఎందుకంటే పీపుల్కి ఫలానా దగ్గర ఒక సినిమా ఉంది, ఆ సినిమాలో ఆ సీన్ ఉంది, ఆ సీన్లో నాకు ఇలా అనిపించింది చెప్పడానికి ఉండదు కదా. పీపుల్ విల్ నాట్ బి ఏబుల్ టు రిలేట్. అందుకని ఒక 6 seconds వరకు పర్మిషన్ లిమిట్ ఉంటుంది. ఎందుకు, అక్కడ జనాలు వచ్చేది ఆ పర్సన్ యొక్క ఒపీనియన్ చూడడానికి, ఆ సినిమా పరిస్థితి గురించి కాదు. ఆ 6 seconds చూస్తే ఆ సినిమా చూడకుండా ఉన్నవాడు ఉండడు. ఇంకా ఇంటర్న్ ఆ సినిమా చూసిన తర్వాత వీడింతలా చెప్తున్నా అంటే సినిమా ఏముందని పోయేసి ఈ వీడియో చూసిన తర్వాత ఆ సినిమా చూసే వాళ్ళు ఉంటారు. ఇట్ విల్ బి ఇండైరెక్ట్ ప్రమోషన్. సో అది నేను ఆ ఫెయిర్ యూజ్ పాలసీని అబ్యూస్ చేస్తూ ఇలా స్ట్రైక్ వేస్తున్నారు అన్నప్పుడు అపీల్ పెట్టుకుంటే యూట్యూబ్ వాడు చెక్ చేసి ఒక మాన్యువల్గా మనిషిని పెడతారు. బికాస్ యూట్యూబ్ ఇస్ ఏఐ, బిగ్ ప్లాట్ఫామ్ కాబట్టి అందరం చెక్ చేయలేరు. సో దానికనే యూట్యూబ్ చెక్ చేస్తుంది, దిస్ కమ్స్ అండర్ ఫెయిర్ యూజ్ పాలసీ అన్నప్పుడు స్ట్రైక్ తీసేస్తుంది. సో అపీల్ పెట్టుకోరా అంటే ఆ అబ్బాయి ఏమన్నాడంటే, ఇప్పుడు నాకు ఆల్రెడీ 3 days అయిపోయింది ఈ స్ట్రైక్ లేసి, నేను ట్రామాలో నా టెన్షన్లో ఏం చేయాలి అర్థం కాల, ఇంకా 3 days ఉంది. నేను అపీల్ పెట్టుకుంటే 7 days టైం పడుతుంది. కానీ నాకు ఆల్రెడీ ఒక స్ట్రైక్ ఉంది, 2 స్ట్రైక్లు వేసారు వీళ్ళు. సో ఇది ఒకవేళ ఈ అపీల్ టైం కనుక లేట్ అయితే 40,000 మంది 2 సంవత్సరాల కష్టం కళ్ళ ముందు వెళ్ళిపోద్ది. సో నేను ఒక పని చేస్తాను, ఇంకో వీడియో చేసి పెడతాను వాళ్ళకి, ఆ వీడియో అయితే త్వరగా రీచ్ అవుతుంది కదా, ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే పెడతాను స్ట్రైక్ తీసామని చెప్పేసి. సో తీసేస్తే నా ఛానల్ మిగులుతుంది కదా అని.
సరే నీ ఇష్టం, నీ ఛానల్ నీ ఇష్టం ఏమైనా చేసుకో అని చెప్పాను. సరే నేను ఇంకో వీడియో తీసి పెట్టాడు, దాని మీద ఇంకో స్ట్రైక్ వేశారు. ఓకే. ఇప్పుడు వాడు తలపడుకొని కూర్చోన్నాడు, నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలి, ఛానల్ వెళ్ళిపోయింది నాదని చెప్పి. సో నా ఛానల్లో నేను వేరే ర్యాండమ్ టాపిక్లో వేరే సమాధాన టాపిక్ వీడియో నేను చేసుకుంటే లాస్ట్ 2 minutesలో కెమెరా ఆన్ చేసి నేను మాట్లాడాను. సార్ సినిమా పైరసీ అని మీరు స్ట్రైక్ వేయడం కరెక్ట్ కాదండి, మూవీ రైట్స్ మీ దగ్గర ఉన్నాయి కదా అనేసి. సో మీరు స్ట్రైక్ వేయాలంటే రైట్ఫుల్గా వేయండి. హెరాస్మెంట్ అని మీకు అనిపిస్తే హెరాస్మెంట్ స్ట్రైక్ వేయండి. అది నిజంగా హెరాస్మెంట్ అయితే యూట్యూబ్ తీయేస్తుంది కదా, మీకు నమ్మకం ఉంటే హెరాస్మెంట్ అనేసి. ఇలా అబద్ధాలు చెప్పి మూవీ రైట్స్ని పడుకొని ఫేర్ యూస్ పర్సన్ అబ్యూస్ చేయడం కరెక్ట్ కాదని నేను మాడాను సార్. ఆ మాట మాడిన దానికి బూతులు ఏం తిట్టలేదు, నేను హార్ష్గా కూడా చెప్పలేదు, ఇదే ఉద్యోగంలో మాడాను. నెక్స్ట్ డే మా అసోసియేషన్ నుంచి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. దాంట్లో 18 ఛానల్స్ మేము టర్మినేట్ చేసాము, ఈ డార్క్ కామెడీ చెడ్డగా మాడే ఛానల్స్ అబ్యూజివ్ కంటెంట్ ఉండేవి అని చెప్పి. అందులో 15వ ఛానల్ నాది. ఓకే. నేను ఏం అబ్యూజివ్ కంటెంట్ చేసినాను, ఏం డార్క్ కామెడీ చేసినాను, ఎవరినేమన్నాను, ఇది తప్పు అని మాడిన దానికి నేనేమి గాలి మాట్లాడను సార్. ఫస్ట్ డే నుంచి అన్ని ప్రూఫ్స్ అనే మాడుతాను, నా ఛానల్ మొత్తంలో నేను ప్రూఫ్స్ అనే మాడతాను, ఇప్పుడు నేను ప్రూఫ్స్ అనే మాడతాను మీ ముందు కూడా. ఓకే. ఇందులో 15వ ఛానల్ ఆ న్యూస్ కింద చదవండి ఒకసారి, డార్క్ కామెడీ అసభ్యకరంగా మాటలు అనేసి 15వ ఛానల్ చూడండి, నా నేమ్ ఉంది. ఆ లిస్ట్లో నా నేమ్ ఎందుకు ఉంది? కింగ్ చంద్రహాస్. అక్కడ న్యూస్ చూడండి సార్, డార్క్ కామెడీ అనేసి మొత్తం డార్క్ కామెడీ. ఇవన్నీ సాఫ్ట్ కాపీస్ ఉన్నాయి, మనం వేద్దాము, జనాలకు చూపిద్దాము. మీకు డ్రైవ్ లింక్ కూడా ఇస్తాను, ఆ లింక్ కూడా జనాలకు పెట్టండి. అన్ని ప్రూఫ్స్ దాంట్లో ఉంటాయి, కాల్ రికార్డింగ్స్ పాటు అన్నీ ఉంటాయి. జనాలు డిసైడ్ చేయండి ఏది తప్పు ఎవరు తప్పు అనేసి. ఇది ఇచ్చిన తర్వాత 8 సంవత్సరాల కష్టం సార్, ఏం తప్పు చేయలేదు. నేను తప్పు చేస్తుంటే తీసి పడేస్తున్నా కూడా నేను తప్పు చేసినాను గమనే ఉంటాను నేను. ఓకే. అందుకని నేను వీడియో చేసినాను. ఇది తప్పండి, నేను ఏమన్నానంటే నా ఛానల్ టర్మినేట్ చేయడానికి అని చెప్పి. వీళ్ళు టర్మినేటెడ్ అన్నారు, టర్మినేట్ చేసామన్నారు. నాకేం స్ట్రైక్స్ పడలా, యూట్యూబ్ నుంచి ఇన్ఫర్మేషన్ లేదు, వీడి నుంచి ఇన్ఫర్మేషన్ లేదు, ఏ స్ట్రైక్స్ ఏ మెయిల్స్ రాలేదు. అరే టర్మినేట్ చేసాను రీడ్ అంటాడు, నా ఛానల్ ఏమో బాగానే ఉంది, హౌ అనుకో నేను కూర్చోను. అంటే ఈ లోపల వేరే కంటెంట్ క్రియేటర్ నాకు కాల్ చేసినాడు. నేను చెప్పాను ఎవరికైనా చెప్పాను, నేషనల్ పడతా అంటే అబ్బాయి కాల్ చేసి నీకు స్ట్రైక్స్ పడలేదు, నీకు ఎవరు కాల్ చేయలేదు, యూట్యూబ్ నుంచి నీకే మెసేజ్ లేదు, అవునా అని. నువ్వెవరన్నా ముందు నీకెక్కడ తెలిసి ఇవన్నీ అంటే హీ వాస్ లైక్, నేను ఒక కంటెంట్ క్రియేటర్నే, వీళ్ళ గురించి నాకు తెలుసు, ఇప్పుడు నువ్వు ఏం బాలేదు అంతా నార్మల్గా ఉంది, ఏమన్నా ఫేక్ న్యూస్ బెదిరించడానికి ఏమో అనుకుని కామ్గా నీ పనులు చేసుకుంటా అంటావు, అట్ ఎ టైం 15 స్ట్రైకులు పడతాయి నీ పైన. ఓకే. వాటిని తీసుకోవడానికి నీ వల్ల కాదు. ఒకళ్ళు బలవంతంగా నీకు అవగాహన ఉంది, నువ్వు మాడుకుంటా అని చేసుకున్నా కూడా ఆ 15 స్ట్రైకులు తీసుకుని ఒకటే కదా నువ్వు ఇంకొక 4 పెట్టుకునేసి నువ్వు మెయిల్స్ రాసి యూట్యూబ్తో మాడుకునే 7 days నువ్వు తీసేసినా కూడా ఇంకొక 100 స్ట్రైకులు వేయడం మనకు ఒక సెకండ్ పని. ఎందుకంటే నా ఛానల్లో ఉండేవి ప్రతి వర్డ్కి ఒక మీమ్ ఉంటుంది. ఓకే. ఆ మీమ్ రైట్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి, డిఫరెంట్ ఎంసీఆర్ కంపెనీస్ దగ్గర. వాడు 15 స్ట్రైకులు తీసేసినావు, అబ్బా బతికిపోయినా రా అనుకుంటావు, ఇంకో 100 స్ట్రైకులు వేస్తాడు. నువ్వు యూట్యూబ్తో మాడుకునే టైం తీసుకుందాం అనుకుందాం, 20 days టైం తీసుకునేసి స్ట్రైకులు వెళ్ళి తీయను. కానీ ఈ 25 days ఏదైతే ఉందో నువ్వు కంటెంట్ పెట్టలా, సో నీ ఛానల్ డెడ్ అయిపోయింది. నువ్వు స్ట్రైకులు తీసుకున్నా వాడే గెలుస్తాడు, తీసుకోకపోయినా వాడే గెలుస్తాడు, ఛానల్ పోయినా వాడే గెలుస్తాడు, ఇటు తిరిగి వాడే గెలుస్తాడు, నువ్వు ఓడిపోతావు. వాడికి కావాల్సింది అయితే నీ కంటెంట్ పోకుండా ఉండాలి, నీ ఛానల్ డెడ్ అయిపోవాలి. ఈస్ మీనింగ్ ఇన్ బోత్ వేస్. అంటే ఒరే నువ్వు భయపెడతావు సరే, సొల్యూషన్ ఏంది నాకు అని చెప్పినప్పుడు ఈ సెట్ లైక్ ఛానల్ మొత్తాన్ని ప్రైవేట్లో పెట్టాయి. ఓకే. ఈ సెకండ్ ఛానల్ ఏమన్నా ఉంటే అక్కడ పబ్లిక్ చెప్పు ముందు ఇలా అన్యాయం జరుగుతుంది, నీకేం జరుగుతుందని, సో దట్ వాళ్ళు స్టెప్ బ్యాక్ వేస్తారు. ఈ లోపల వాళ్ళు స్ట్రైక్ వేసినా కూడా నీ ఛానల్ మొత్తం ప్రైవేట్లో ఉంది కాబట్టి యూట్యూబ్ వాడికి స్ట్రైక్ ఏమైనా వేస్తాడు, ఈ వీడియో అనేది మమ్మల్ని హెరాస్మెంట్ చేస్తుందో, ఈ వీడియో పైరసీనో అని వేస్తాడు. కానీ వీడియో ఆల్రెడీ ప్రైవేట్లో ఉంది కాబట్టి యూట్యూబ్ వాడికి ఏం చెప్తుంది, మీకేం ప్రాబ్లము, మీ సినిమా పైరసీ అన్నారు, వీడియో ప్రైవేట్లో ఉంది కదా, అవును అనేది స్ట్రైక్ అయినది. సో యువర్ ఛానల్ విల్ బి సేఫ్. ఆ తర్వాత కావాలంటే ప్రైవేట్ నుంచి మళ్ళీ పబ్లిక్ మూవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆ పని చేయాలి, కరెక్టే కదా అనిపిస్తే నేను ఛానల్ ప్రైవేట్లో పెట్టేసి నా సెకండ్ ఛానల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మాట్లాడు. దీని తర్వాత అసలు విషయం తెలిసింది నాకు. చాలా మంది క్రియేటర్స్ ముందుకు వచ్చి నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎంలో మెసేజ్ చేసినారు, ఆ వీడియో కొంచెం వైరల్ వెళ్ళింది. వాళ్ళు వచ్చి ప్రపంచానికి చెప్పే నిజం వేరు, నువ్వు వద్ద నిజం అనుకుంటున్నావు, వెనకాల జరిగేది వేరు అని. ఏం మాడుతున్నావు అంటే దెన్ హీ సెండ్ మీ స్క్రీన్ షాట్. దాంట్లో ఇప్పుడు సార్ మీరు ఒక కంటెంట్ క్రియేటర్ సార్, నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ని, సెలబ్రిటీని అనుకుందాం. ఓకే. నాకు మీరు నా గురించి ఒక మూవీ, నా గురించి ఒక మాట్లాడారు, నాకు నచ్చలా, నేను స్ట్రైక్ వేసినాను. మీరు దీంట్లో యాక్చువల్ ప్రొసీజర్ ఏముంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వీడియో చేసినారు, నాకు నచ్చలేదు, నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను, బాబు నీ వీడియో నాకు నచ్చలేదు, నా హర్ట్ అవుతున్నాను నేను, ఆ వీడియో తీసే. మీరు లేదు నా ఒపీనియన్ నేను మారుతాను స్ట్రాంగ్గా ఉంచుకుంటే, అది హెరాస్మెంట్ అని నమ్మకం ఉంటే నేను యూట్యూబ్ కంప్లైంట్ ఇస్తాను, నేను హెరాస్ చేస్తున్నాడు అని చెప్పి, ఇది నన్ను హెరాస్ చేస్తున్నాడు, నా ప్రొఫైల్ ఇది అని చెప్పి ఇస్తాను. యూట్యూబ్ చెక్ చేసి అది హెరాస్మెంట్ అయితే యూట్యూబ్ చెక్ చేస్తుంది. లేదనుకుంటే మీరు నేను మాట్లాడుకునేసి ఏదైనా ఒక డీల్ చేసుకోవడము, లేకపోతే ఏదైనా మాడుకొని చేసుకుంటాం. ఫ్యూచర్లో ఐ గివ్ యూ కొలాబరేషన్స్, మీరు మధ్యం కలిసి పని చేద్దాము, ఇది కరెక్ట్గా నీ ఒపీనియన్ ఇది, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని యూ డిస్కస్ అండ్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఇది పద్ధతి. స్ట్రైక్ వేసిన తర్వాత అప్పీల్ పెట్టుకునే ఆప్షన్ ఉంటుంది సార్. నేను రిక్వెస్ట్ చేసుకుంటాను వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇది ఫెయిర్ యూస్ పాలసీ కింద వస్తుంది, ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే అప్పీల్ పెట్టుకుంటాడు ఆ కంటెంట్ క్రియేటర్. దానికి రిప్లై ఇచ్చేటప్పుడు ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. కానీ వాళ్ళు డిసెంబర్లో నా సినిమా కనప వస్తుంది, ఆ కనప్పను ప్రమోట్ చేస్తూ సూపర్గా ఉంది బంపర్గా ఉందని 3 వీడియోలు చేయాలి మీరు. ఆ వీడియోలు చేస్తే అప్పుడు మేము వేసే సైకిల్ తీసేస్తాము అని చెప్పి రిప్లై ఇస్తాను వీళ్ళు. దానికి కూడా ప్రూఫ్ చూపిస్తాను నేను. అవునా?
కన్నప్ప మూవీ ప్రమోషన్ కోసం ఇప్పుడు ఈ మొత్తం చేస్తుంది. నేను చెప్పట్లేదు సార్, ఎలిగేషన్స్ ఎందుకు వేయాలండి, ప్రూఫ్స్ తో మాడతాం కదా. ఈ మెయిల్ 24 ఫిల్మ్ ఫ్యాక్టరీ అఫీషియల్ అనేది మంచు విష్ణు గారి ఓన్ ప్రొడక్షన్ కంపెనీ, కన్నప్ప సినిమాకి ప్రొడ్యూస్ చేసేది వాళ్ళే. 24 ఫిల్మ్ ఫ్యాక్టరీ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, మెయిల్లో ఏముంది చదివి చెప్పండి సార్ జనాలకి మీరు కూడా. I created 3 positive videos about the movie Kannappa and then get back to you. Yes, we remove the claim and look forward to collaborate with you in the future. దానికి ఆ కంటెంట్ క్రియేటర్ మీరు రిలీజ్ చేసిందే ఒక 30 సెకండ్ల టీజర్, దానిలో 3 వీడియోలు ఎడిట్ చేస్తానంటే కింద కూరగాయలు గారు వేస్తున్నారు వాళ్ళు. I do 1 positive video, do the remaining video in the future. కూరగాయల ధర వేస్తాను. ఇప్పుడు ఒక వీడియో నేను మిగతా 2 వీడియోలు ఫ్యూచర్లో చేసుకుంటాను. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఒకటి, సినిమా రిలీజ్ అయినప్పుడు ఇంకోటి, ప్రమోషన్ చేసుకోవడానికి. ప్రమోషన్ చేసుకోవాలంటే పెయిడ్ ప్రమోషన్ ఒకటి ఉంటుంది. బాబు మా సినిమా వస్తుంది, ఇది ప్రొడక్షన్, ఇది మేము మార్కెటింగ్ కోసం పెట్టిన డబ్బులు, నీకు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నువ్వు ప్రమోట్ చేస్తే బాగుంటుంది, ఎంత తీసుకుంటావు, వాడు ప్రైస్ చెప్తాడు, వాడి ఛానల్ బట్టి వాడు రీచ్ బట్టి వాడు ప్రైస్ చెప్తాడు. ఓకే అనుకుంటే మీరు వాడు పే చేస్తారు, వాడు మీ సినిమా గురించి వాళ్ళు జనాలు చెప్తారు. లేదనుకుంటే సార్ 100 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాం, మన తెలుగు వాళ్ళ ప్రైడ్గా ఉంటుంది, మీరు చెప్తే కొంచెం బాగుంటుంది, మా దగ్గర బడ్జెట్ లేదు, డబ్బులు లేవు, కొంచెం చూసి చెప్పండి, ఆడికి నచ్చితే వాడు చేస్తాడు, ఫ్రీగా చేస్తాడు, ఆడికి ప్రమోషన్ బాగుంది. నీ ఛానల్ మీద రైట్స్, మీ సినిమా రేట్లు ఉండేవాళ్ళు, ప్రొడ్యూసర్లు, ఈ ఎంసీఎన్ కంపెనీలు ఏదో ఉన్నాయనేసి నీకు ఏ ఛానల్ కావాలో ఆ ఛానల్ మీద స్ట్రైక్ లేసి నీ ఛానల్ నీకు కావాలంటే నా సినిమా ప్రమోట్ చేయంటే తప్పు కదా సార్, అది బ్లాక్మెయిల్ కదండి ఇది. సో ఈ విషయం నాకు తెలిసిన తర్వాత సార్ ఇదే పాయింట్ మీద మనం ఇంకో క్వశ్చన్ అడుగుతాను సార్. నేను ఇది ప్రపంచానికి చెప్పింది ఆడవాళ్ళని అసభ్యంగా మాడేవాళ్ళని, డార్క్ కామెడీ చేసేవాళ్ళని, అమ్మాయిల్ని ఆబ్జెక్టివ్ చేసేవాళ్ళని, బూతులు మాడేవాళ్ళని, ఏళ్ళ మంది స్ట్రైక్ లేసినాను అన్నారు కదా, అంటే ఈ స్ట్రైక్లే కదా వేసింది. ఇప్పుడు కన్నప్ప సినిమాను కనుక ఈ డార్క్ కామెడీ చేసేవాళ్ళు, చండాలంగా కంటెంట్ చేసేవాళ్ళు కనుక ప్రమోట్ చేస్తే నువ్వు వాళ్ళు వదిలేస్తావు కదా, సైకిల్ తీసేస్తావు కదా, అంటే కంప్లీట్లీ పర్సనల్ ఎజెండానే కదా. మరి మూవీ ఆర్టిస్ట్ని కాపాడతాను, ఆడవాళ్ళని కాపాడతాను, సొసైటీని ఉద్ధరిస్తాను, ఇవన్నీ ఎందుకు వస్తాయి మధ్యలోకి అదే నేను క్వశ్చన్ చేస్తా. సేమ్ పాయింట్స్తో నేను వీడియో తీసి పెట్టాను సార్, అది వైరల్ వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు ఇది అబద్ధమైతే, సంబంధం లేకపోతే నువ్వు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ మంచు విష్ణు కంటెంట్ 24 ఫిల్మ్ ఫ్యాక్టరీ మంచు విష్ణు కంటెంట్ ఆఫీస్ నుంచి కంటెంట్ మేనేజర్ రాజశేఖర్, కాల్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయండి. రాజశేఖర్ కంటెంట్ మేనేజర్, నేను ఏం చెప్పట్లేదు, ఆయనే చెప్పాడు కాల్. నా పేరు కాల్ రికార్డింగ్స్ అది ప్లే చేయండి తర్వాత. నా పేరు రాజశేఖర్ అండి, కంటెంట్ మేనేజర్, దయచేసి ఆ వీడియో తీసేయండి, దానివల్ల ఇబ్బంది అయిపోతుంది అంటే మీరు ఎందుకన్నా చేస్తున్నారు అంటే, సరే ఓ పని చేద్దాం సార్, మీ మీద సైకిల్ వేసినారు కదా, అది తీసేస్తా. సైకిల్ వేసాను కూడా చెప్పినాడు, సైకిల్ వేసాను తీసేస్తాను అంటే, మీ తమ్ముడు మీద సైకిల్ వేసాను కదా, అది కూడా తీసేస్తాను, సో దయచేసి తీసేయండి, ఇబ్బంది అయిపోద్ది, 100 కోట్లు పెట్టి సినిమా తీస్తాను అన్నాడు. నాకు గొడవలు పడే మనిషిని కాదు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నుంచి. నేను సరే తీసేస్తాను కదా, ప్రాబ్లం ఏంది, స్ట్రైక్ అన్యాయంగా స్ట్రైక్ వేసినారు, తీసేస్తాను అంటున్నాను. సరే ఓకే తీసేయండి, నేను ప్రైవేట్ పెట్టేస్తాను, ప్రైవేట్ పెట్టినాను. లేదండి డిలీట్ చేయాలి, సరే ఓకే అది కూడా ఓకే డిలీట్ చేస్తాను చెప్పి డిలీట్ చేశాను, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా, అయిపోయింది దానికి. నేను తీసేసాను, మీరు కూడా సైకిల్ తీసేస్తా అన్నారు, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. దీని తర్వాత ఆ వీడియో వైరల్ వెళ్తుంది అనేసి మిరాగ్రో మూవీస్ అనే ఒక ట్విట్టర్ పేజ్ దాన్ని ట్వీట్ చేసి క్వశ్చన్ చేసింది సార్, మంచు విష్ణు ఇది నిజమేనా అని చెప్పి. ఇంకేం బూతులు ఏం మాడలేదు, ఏం అడగలేదు, జస్ట్ క్వశ్చన్ చేసింది అంతే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.